అన్ని ఏరియాలలో ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి విరామం లేకుండా కాలనీ సమస్యల మీద స్పందిస్తా ఉన్నాం. కొంతమంది యాజమాన్యం జనబేరు మంచోళ్ళు అయితే స్పందించి పనులు చేస్తున్నారు. ఇలా పోతనా కాలనీ RG2 ఏరియాలో జరుగుతున్న విషయాల మీద ఇవాళ స్పందించి చూడడం జరుగుతుంది. RG2 లో ఉన్న క్వార్టర్లు అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. ప్రధానంగా సివిల్ డిపార్ట్మెంట్ అయితే నిమ్మకు నీరెత్తు నిర్లక్ష్యంగా వహిస్తుంది. కార్మిక సమస్యలు ఎన్నిసార్లు తీసుకున్నా వీసుకుపోయి డబల్ వేయడం తప్ప సమస్య పరిష్కరించడం చొరవ చూపట్లేదు. ఇలా మీ ఇండ్ల మీద అన్ని డబుల్ ఫ్లోర్లు కాబట్టి ఇండ్ల మీద డ్రైనేజ్ నీళ్లు పోవాల్సిన అన్ని ఎత్తు అయిపోయి మధ్య డౌన్ ఉంటే ఆ డౌన్ ఉన్న దగ్గర నీళ్లు ఆగి వర్షాకాలంలో కింద మొత్తం సిమెంట్ అంతా కూలి మీద పడుతూ ఉంది. అండర్గ్రౌండ్లే సేఫ్టీ లేదు. అండర్గ్రౌండ్లే రూపు బోల్ట్ వేస్తున్నాం. మరి క్వార్టర్లో కూడా రూపు బోల్ట్ వేస్తారో యాజమాన్యం జనరల్ మీద ఆలోచించాలి. అన్ని క్వార్టర్ రూపు బోట్లు ఇచ్చారు అన్నిటికీ. అంతకన్నా ఇంకా అర్థమని పరిస్థితుంది సింగరేణిలో. మరి ఇన్ని కాంప్లైంట్ వచ్చినా కొన్ని వందల కాంప్లైంట్ పేరుకపోయినా ఇంకా మీరు ఎప్పుడు స్పందిస్తారని అడుగుతున్నా. కార్మికులకి అండర్గ్రౌండ్ కార్మికులకి అండర్గ్రౌండ్ సేఫ్టీ ఉండదు, ఓపెన్ కార్మికులకు అక్కడ సేఫ్టీ ఉండదు. ఇంటికాడ కనీసం పిల్లగాలను మంచిగా ఉన్నారో లేదో అని డ్యూట్లో ఉండి పని చేయాలని పరిస్థితి సింగరేణి కార్మికులు ఉన్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఒక నరకం చూపించారు పరిస్థితి. నీళ్ళేమో మురికీలు వస్తాయి. ఎండాకాలం అయితేనేమో నీళ్ళు చిన్న చిన్న ట్యాంకులు పెడితే ఆ ట్యాంకులలో నీళ్ళు సరిపోక బోర్వెల్లో కాడికో ఎక్కడికో బల్ల మీద పోయి తెచ్చుకోవాలి. నాకేమైనా పుక్కడికి ఇస్తుందా మీ క్వార్టర్లు? ప్రతి కార్మికుడు 9% హెచ్ఆర్ కట్ చేసుకుంటాడు. దాదాపు మొత్తం ఫిక్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ మీద 3 నుంచి 5 వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. 10-15 వేల రూపాయలు కట్ చేసుకున్న కార్మికునికి బయట ట్రిపుల్ బెడ్రూమ్లు వస్తాయి. పైసా ఖర్చు పెట్టుకోకుండా అన్ని సౌకర్యాలతో వస్తాయి. మరి ఇక సింగరేణి మాకేదో పుక్కడికి ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడానికి సరిపోతా ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూస్తున్నారు. ఆ డబ్బులను ఎవరు తింటానంటున్నా నేను. కాంట్రాక్టర్లను సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జవాబు చెప్పాలి. మీరు త్వరలో కనుక 18 కాలంలో ఉన్న క్వార్టర్స్ అన్ని కనుక పునరుద్ధరణ కోసం పూనుకోకపోతే ఖచ్చితంగా నివాస ప్రాంతాల్లో ఉన్న ఆడోళ్లతో మీద దాడి చేస్తాం. ఇంతకన్నా ఇంకా క్షమించేది మిమ్మల్ని ఏమి ఉండదు. దయచేసి మీరు వచ్చేసి రూపు పట్టుకునే ముత్తడి అని కూలగొట్టిపోయారు. మరి మళ్ళీ ఎప్పుడేస్తారని అడుగుతున్నా నేను. పిల్లగాళ్ళు అందరూ చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ అంత కొత్త కార్మికుల పిల్లలు. వాళ్ళ మీద పొరపాటున కనుక చిన్న పిల్ల పడితే తట్టుకోగలుగుతారు వాళ్ళు. ఒక క్వార్టర్లో వాళ్ళ అమ్మది జారిపడి కాలు తిరిగింది. ఇప్పుడు 2 సార్లు కింద పడింది ఆమె. ఇంట్లో నడవలేని పరిస్థితి. ఇట్లా జిబ్బుగా ఉన్నాయి మొత్తం. క్వార్టర్ల మీద చెట్లు ఉంటే అవి జామ్ అయిపోయినాయి. ట్యాంకులని మార్చండి దయచేసి. ప్రతి కార్మికుడికి మినిమం ఒక 4 సభ్యులు ఉంటే 1500-2000 నీళ్ళు పడతాయి. 500 ట్యాంకులు పెడతారా మీరు? అందులో నీళ్లు నిండుతున్నాయా? వాటి మూతలు లేకపోయి కోతులు స్నానం చేస్తే ఆ నీళ్ళే స్నానం చేయాలా, ఆ నీళ్ళే తాగాలి. ఇక్కడ ఏమన్నా చుట్టుపక్కల బోర్వెల్ ఉన్నాయా, లేదా చెరువులు ఉన్నాయా, లేదా పల్లెటూరు లాగా పోయి పక్కింటి పోయి తెచ్చుకుంటారా నీళ్లు? ఇంకా నివాస ప్రాంతాలలో క్వార్టర్లలో ఏమైనా ఉంటే నీళ్ళు అదనంగా నీళ్లు కావాలంటే పక్కింటి ఏమైనా తెచ్చుకోవాలి ఎవరైనా లేకపోతే. అందులో డమ్ములు పెట్టుకుందామంటే క్వార్టర్లు పెద్దగా ఉన్నాయా? నీళ్ళు వచ్చేప్పుడు ఇక్కడ పెట్టుకుందామంటే అది కూడా లేదు పరిస్థితి. అందుకనే దయచేసి మీరు సానుకూలంగా ఆలోచిస్తే మంచిది. లేకపోతే సింగరేణిలో మరో ఒక పోరాటానికి దారి తీస్తుంది. ఇక గతంలో బొగ్గుబాల్యం సమస్యలు కొట్టాటలో ఇప్పుడు నివాస ప్రాంతాల సమస్యల మీద చాలా జటిలంగా ఉన్నాయి. హాస్పిటల్ పోతే హాస్పిటల్ పరిస్థితి బాగుండదు. మందులేమో ఎలువని ఇస్తారు. స్కూల్ పోతే స్కూళ్ళ మీద పోటీ. ప్రైవేట్ లో తప్ప కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు రావు. ఏం చక్కగా ఉంది చెప్పండి. ఇంత పెద్ద పబ్లిక్ సెక్టర్ లో లక్షల వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయంటారు. ఆ లాభాలు వస్తే కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ కోసం కాకుండా దేనికోసం ఖర్చు పెడతామని అడుగుతుంది. 100 కోట్ల 18 కాలంలో 100 కోట్ల ఇల్లీగల్ అయినాయి. ఇల్లీగల్ అయిన కార్మికులను వీళ్ళు ఒకటే అనుకుంటారా మీరు? ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆపరేటర్లే. OC1 OC2 అంటే RG2 అంతా ఆపరేటర్సే. A1 గ్రేడ్ AB గ్రేడ్ ఉన్న వీళ్ళ పరిస్థితి కూడా బాగుండదా? కౌన్సిలింగ్ పెట్టుకుంటే క్వార్టర్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల క్వార్టర్ రాదా? పొలిటికల్ వాళ్ళకి మాత్రం లెటర్లు పట్టుకొస్తే బదిలీ వర్గాలు కూడా ఇస్తారు. ఆఖరికి కార్మికుడు కానూని కూడా క్వార్టర్ ఇస్తారు. ఎన్ని చెప్పమంటారు? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అడుగుతాను నేను. ఒక B గ్రేడ్ ఆపరేటర్ OC1 ఆయన పెట్టుకుంటే ఆయన క్వార్టర్ ఒక బదిలీ వర్కర్ అలాట్ చేసారు. ఏమన్నంటే మంత్రి లెటరో ఎమ్మెల్యే లెటరో లేకపోతే ట్రేడ్ గిల్స్ యూనియన్ లెటర్స్ ఇస్తారు. ఆపరేటర్ క్వార్టర్ వద్దా? ఆయన T1 క్వార్టర్ లో ఉంటాడా? T1 998 క్వార్టర్ అంటే అక్కడ ఉన్నోళ్ళంతా అమాలిసు కూరగాయలు అమ్ముకుంటున్నారు మొత్తం క్వార్టర్లలో. 2 కుటుంబాలు కార్మికులు A గ్రేడ్ కార్మికులు. ఆయన క్వార్టర్ కావాలంటే ఆయన క్వార్టర్ ఎవరికో ఒకరికి ఇస్తాను తప్ప ఆయన అయితే క్వార్టర్ ఎక్కలే. దయచేసి నేను పర్సనల్ డిపార్ట్మెంట్లో అడగొచ్చింది. అరవింద్ గారి మధ్య కొత్తగా వచ్చిండు శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి. గతంలో ఉన్న ప్రాక్టీస్ బంద్ చేసి మీ శ్రీరాంపూర్లో ఏ పద్ధతి వచ్చిందో కొంచెం ఆ పద్ధతి ఇక్కడ పెట్టండి. సీనియర్ కార్మికులు కోరుకున్న క్వార్టర్లు ఇవ్వండి. కౌన్సిలింగ్ల పేరుతోటి పైరవుల పేరుతోటి ఆ క్వార్టర్లను బయట వాళ్ళకి అప్పచెప్పే పని చేయకండి. కార్మికులు చాలా అసంతృప్తితో నివాస ప్రాంతాల సమస్యల పట్ల కొంత ఆడవాళ్ళుంటే కార్మికులకు సంబంధించిన క్వార్టర్ అలాట్మెంట్ లో
ఇంకొక నిర్లక్ష్యం ఉంది, ఖచ్చితంగా అసంతృప్తి ఉంది. ఇదంతా ఒక ఆందోళనకు గాక కంపెనీలో అశాంతి గురి కాక ముందే యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి. మీరు ఉట్టిగానే ఊకదంపటి ముచ్చట చెప్పి హెల్త్ వాళ్ళని పంపడం కాదండి. మీరు ఇంతకుముందు నివాస ప్రాంతాల్లో పర్యటించేది కదా, కార్మికుల సంక్షేమం చూస్తున్నామని చెప్పి యూనియన్ గెలిచే సంఘం యాజమాన్యం కలిసి ఎక్కడవి ఆ కమిటీలన్నీ ఇప్పుడు తిరగండి. కోతుల కాలనీలో ఇప్పుడు చెప్తున్న నెంబర్ 65వ బ్లాక్ లో గతంలో కూలిందని పెట్టినాం. కూలితే కూలగొట్టిన వీడియో పెట్టిన కక్ష తీసుకోవడానికి సిద్ధం అవుతారు. ఓహో అని కారెడ్డం ఆడతారు. ఇది నిజమా అబద్ధమా? సమస్యను తీసుకొచ్చిన మీద కక్ష కాదు, సమస్య పరిష్కరించడం కోసం ముందుకు రండి. ఇవి పాత రోజులు కావు, మీరు భయపెడితే భయపెట్టడానికి. ఇప్పుడు ఎవ్వరు భయపడరు, ప్రాణాలు పోతున్నాయి పిల్లల మీద పడితే, కార్మికుల మీద పడితే. అందుకే 65వ బ్లాక్ ముందుగా వచ్చేసి కమిటీ వచ్చేసి సందర్శించి వెంటనే చర్యలకు సిద్ధపడాలని, లేకపోతే ఖచ్చితంగా వారం రోజుల్లో 10 రోజులలో మీకు సమయం ఇస్తాం. 500 మంది పట్టుకొని జీఎం ఆఫీసు సివిల్ ఆఫీసు బుట్టడిస్తాం, మిమ్మల్ని రోడ్డు ఇస్తాం చెప్పి సిఐ సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ హెచ్చరిస్తాం.